V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అదనపు కట్నం కోసం కోడలి కడుపుపై తన్నిన అత్త, బ్లేడ్తో మణికట్టు కోసిన సైకో భర్త. బెదిరించడం, లాలూచీ పడడం కేసీఆర్ కు మామూలేనన్న కాంగ్రెస్ నేత. డ్రగ్స్ కేసు విచారణ, మియాపూర్ భూముల కేసులు ఏం చేశారని కేసీఆర్ కు విజయశాంతి ప్రశ్న. చారిత్రక మొజాంజాహి మార్కెట్లో అగ్ని ప్రమాదం, ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలన్న తెలంగాణ సీఎం. అవసరమైన వ్యూహాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించిన కేసీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ జిల్లా పెనుదుర్తిలో దారుణం చోటు చేసుకుంది. గర్భిణి అని చూడకుండా వరకట్నం కోసం పాల్పడ్డాడు భర్త దామోదరం, అత్త లలిత. హాస్పిటల్ కు తీసుకువెళ్తామని చెప్పి కారులో ఆమెను అత్త కాలుతో తన్నింది. భరించలేని నొప్పితో బాధపడుతున్న రాజేశ్వరిని బ్లేడ్తో మణికట్టు కోశాడు భర్త. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు రాజేశ్వరి స్థానికుల సహాయంతో రాజేశ్వరి ఎంఆర్పేట పోలీసులను ఆశ్రయించింది. విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రి బాధితురాలిని పోలీసులు తరలించారు. అనంతరం రాజేశ్వరి వాగ్మూలం మేరకు అత్త లలిత, భర్త దామోదర్ పై కేసు నమోదు చేశారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళన పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నానా యాగి చేస్తున్నారని కాంగ్రెస్ నేత నటి విజయశాంతి విమర్శించారు. రెవెన్యూ శాఖలో ఇప్పుడే అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని బెదిరించడం, వారు లొంగిపోతే తెర వెనుక లాలూచీ పడడం కేసీఆర్ కు మామూలేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయశాంతి మాట్లాడారు. గతంలో నయీం వివాదం, హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు విచారణ, మియాపూర్ భూములు, హీరో నాగార్జున ఆక్రమించిన భూముల కేసు సంగతి ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంశం కూడా కొండను తవ్వి ఎలుకను పట్టే చందంగా మారుతుందని జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని చారిత్రక మొజాంజాహి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఇతర షాపులకు మంటలు విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా అబిడ్స్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. దీని ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయి. వాటికి కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ రాహుల్ బొజ్జా, ఉద్యాన మార్కెటింగ్ సంచాలకులు వెంకట్రామరెడ్డి, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. దేశంలోని 22 విపక్ష పార్టీలు ఒకే మాటపై ఉన్నాయని, 3వ దశ నుంచి 7వ దశ వరకు లోక్సభ ఎన్నికలను బహిష్కరించనున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పాల్, పార్టీల ఏకాభిప్రాయం మేరకు ఎన్నికలను రద్దు చేయాలని రేపు కోర్టును ఆశ్రయించనున్నామని పాల్ తెలిపారు. 2 రోజులుగా తనను పలు పార్టీ అధినేతలు కలిశారని, పోలింగ్ను బహిష్కరించే అంశంపై ఏకాభిప్రాయం కుదిరిందని పాల్ చెప్పారు. తనను కలిసేందుకు ఈసీ అధికారులకు సమయం లేకపోయిందని పాల్ మండిపడ్డారు. ఈవీఎంలు సరిగ్గా లేవని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని, ఇప్పుడు హరిప్రసాద్ అదే మాట అంటున్నారని అన్నారు. Mamata Banerjee, Mayawati, Stalin, Devagowda ji and Congress party. Yesterday in my sweet room he said, we agree with you, we will try to ban, let us do it within 2 days. So from phase 2, 18th, we can ban because there is no time, today is 17th. So at least before 23rd, from 3rd phase to 7th phase election must be banned. So that only BJP will go for election or 2 other parties, not the 22 major parties. Second,
international, I have been in touch with the UN and US and international observers, including Jimmy Carter, president of US group, who go around the world observing. They are ready to come, and the parties have agreed to write a letter along with me to bring them, international community as well as UN, to observe this election. Until the paper ballots are issued, we are filing in the Supreme Court tomorrow under the leadership of Mr. Kapil Sibal. We have prepared until midnight. Some more preparation is taking place today, and he will be filing most likely tomorrow. We are all united here to save secular India, to save this nation from falling in the clutches of dangerous RSS extremist-led Modi government. Even one leaders like Rajnath Singh ji and Gadkari ji is opposing Modi-led government. So therefore, now we are calling upon you, all voters from all walks of life, whether you are young 18-year-old new voter or you are 80, 90-year-old old grandma sitting at home. Please put pressure upon your leadership to boycott this election. Call your MLAs and MPs. Put this on social media. Unite the country. Otherwise it will be too dangerous. Like Sri Sri Ravi Shankar said last year, if the temple is not allowed to be built, there will be bloodbath. Like Oasis, the member of parliament from Hyderabad, said, this will be like Rwanda, Burundi. You know, I was the peacemaker between Hutus and Tutsis, and I addressed the parliament of Rwanda, Burundi in 2000 and 2003. It's not a joke. In few days, 9 lakh people, almost 1 million people have been killed. We don't need that to happen between Hindus and Muslims and Christians. We are a peace-loving country. Let us work together. Let's plan together. Please join me at prajashantiparty.org to save this nation and to save democracy. Thank you very much. Good morning. Thank you. అని నేను వేణుగోపాల్ రెడ్డి గారిని నిన్న అడిగాను, రిటర్నింగ్ ఆఫీసర్ ఫ్రమ్ నరసాపురం. సార్ నేను 50 పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాను. 50లో 45 కేంద్రాలు, అది ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యున్సీలో భీమవరం, నరసాపురం రుజువులతో ఇచ్చాం. 9:30 గంటలకి లూథరన్ గ్రౌండ్స్, మధ్యాహ్నం 2:30కి లెనిన్ స్కూల్ నరసాపురం, లూథరన్ గ్రౌండ్స్ భీమవరం. కర్నూలు జిల్లా దేవనకొండలో గంటపాటు గాలి వాన బీభత్సం సృష్టించింది. దేవనకొండ క్రాస్ వద్ద ఇండ్లు, హోటళ్లు, షెడ్లు, వాహనాలు, బంకులు, కరెంట్ స్తంభాలు గాలి బీభత్సానికి నేలకూలాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. SISA సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజురీ అండ్ ఆర్థోస్కోపీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 12వ SISA 2019 అడ్వాన్స్ హిప్ ప్రిజర్వేషన్ కోర్సును తాజ్ డెక్కన్లో నిర్వహించారు. హిప్ ప్రిజర్వేషన్కు సంబంధించిన ఆధునిక మెళకువలపై ఆర్థోపెడిక్ సర్జన్లకు అవగాహన కలిగించేందుకు ఈ వర్క్షాప్ నిర్వహించారు. ప్రిజర్వేషన్ ఆఫ్ హిప్పీ జాయింట్పై మెళకువల కోసం దేశం నలుమూలల నుండి 350 మందికి పైగా సర్జన్లు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘువీర్ రెడ్డి, హిప్ ప్రిజర్వేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ గౌరినేని ప్రసాద్ పాల్గొన్నారు. So arthritis means painful hip and replacement, like Dr. Raghuveer Reddy mentioned to you. So saving the hip, that's at risk already. So we need to start identifying the hips that are at risk and treat them appropriately before damage happens. This idea started in burn. Like Dr. Raghuveer Reddy mentioned, I was lucky enough that right after my training, I was able to learn about this technique that's newly developed in Bern, Switzerland, and then we expanded it in the USA, and now I'm trying to, for the past 2 years, come to India frequently and try to expose people to what we learn.
So hip pain and arthritis are becoming more common. In my generation, hip arthritis was less common than now, what you guys will see. Something is happening in our Indian culture. We're becoming more westernized. I'll say westernized because what we're doing is, when I was growing up, I was sitting on the floor, crossing my legs, squatting down frequently. People are not doing it anymore. So Westerners don't squat down, and the squatting, which allows the hip to develop properly, that's not happening anymore in children who don't squat. Right? That's probably why hip problem is becoming more common in India. So our culture of sitting down cross-legged and sitting on the floor, squatting, probably was beneficial in hip development, and that we're losing that today. So, like I said, some of these problems are preventable if we educate children to stretch their hips at a young age. Sit cross-legged, squat for a few minutes, play sports that require deep bending, but at the right age. Between 5 and 10, probably it's a good age to mold the hips with activity modification. A lot of jumping and running, playing basketball and tennis between 5 and 10 is well known to cause these hip problems. Being healthy and active, we think it's good to play sports, but they do affect hip development. So early recognition of these problems will allow us to prevent as well as treat. తుంటి జాయింట్ తుంటి ఎముకలో ఆర్థరైటిస్ రాకుండా కాపాడటం. ఈ తుంటి ఎముక కాపాడాలంటే మనం ముందు ఉన్న సమస్యలని తెలుసుకొని వాళ్ళు ఉన్న నొప్పి తుంటి వలన వచ్చిందా లేదా తెలుసుకొని దాన్ని చేయగలిగిన ఉన్న పరిష్కారం ఉంటే ఆ పరిష్కారం వాళ్ళకి సమయానికి ఎక్కువ లేట్ అవ్వకుండా వాళ్ళకి ఇస్తే ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశం హిప్ ప్రిజర్వేషన్లో ఉంది. హిప్ ప్రిజర్వేషన్ అంటే మనం రిప్లేస్మెంట్ మార్చట్లేదు, జాయింట్ మార్చట్లేదు, ఉన్న ఎముక ఉన్న కార్టిలేజ్ని సరిగ్గా మార్చి వాళ్ళకి రోజు చేసుకునే యాక్టివిటీస్లో నొప్పి లేకుండా ఏమి ఇబ్బందులు లేకుండా చేయడమే హిప్ ప్రిజర్వేషన్ అంటే. హిప్ ప్రిజర్వేషన్ అంటే జాయింట్ని పరిరక్షించడం. ఏ వయసు వారికి వస్తుంది సార్? సో చిన్నపిల్లలకి వచ్చే హిప్ ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి. ఇండియాలో చాలా కామన్ ఇన్ఫెక్షన్లు, తుంటి ఎముక పుట్టుకతోటే బాగులేకపోవడం ఇవన్నీ అందరికీ చాలా తెలుసు. అవి చాలామంది డాక్టర్లు నాకంటే బాగా చేసేవాళ్ళు ఉన్నారు ఇండియాలో. కానీ కొత్తగా వచ్చినవి ఏంటంటే బాగా హైదరాబాద్ అమీర్పేట్లోని లేస్ ఐక్యూ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో ఉన్న ఐక్యూ చురుకుదనంను బయటకు తీసుకురావడం కోసం లేస్ ఇన్స్టిట్యూట్ను ప్రయత్నిస్తోంది. గత కొన్ని రోజులుగా పలు కాలేజీల్లో ఐక్యూ టెస్ట్ నిర్వహించగా వాటిల్లో ఉత్తీర్ణులుగా గావించిన వారికి ఈ కార్యక్రమంలో లేస్ ఐక్యూ సమ్మిట్ తగిన బహుమతులు అందజేశారు. If I ask the other security guard about where is the treasure, what will be his answer? Let us suppose as it is the people might get the last week. సో ఈరోజు 31st మార్చిన ఐక్యూ కంటెస్ట్ ఒకటి కండక్ట్ చేసి నిన్న మొన్న అబ్బాయిలకి అమ్మాయిలకు కానీ వాళ్ళలో ఎవరైతే టాపర్స్గా వచ్చినారో, అలాగే ఈ ఐక్యూ సమ్మిట్లో ఉన్న టెక్నాలజీస్ గురించి, టెక్ టాక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఈరోజు ఈ వేదికకు రమ్మందిగా కోరాము. సో మొత్తం మాకు 600 పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. వాటిలోంచి 100-120 మంది వరకు ఈరోజు మనకి అటెండ్ అయ్యారు. ఇక్కడ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ ఇప్పుడు 2 వరకు ఈ జరిగిన ఈ సమ్మిట్లో 4 నుంచి 5 మంది రకరకాల కార్పొరేట్ కంపెనీస్ నుంచి వచ్చిన లీడింగ్ టెక్నాలజీస్ ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళు వీళ్ళకి టాక్స్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఒక 2-3 పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచెస్ కూడా వీళ్ళకి జీవితానికి సంబంధించిన కొన్ని అంశాల మీద టాక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చిన ప్రతి పార్టిసిపెంట్కి కూడా వాళ్ళ వాల్యుబుల్ టైం, దట్టు సండే రోజున వాల్యుబుల్ టైం స్పెండ్ చేసిన బీటెక్ స్టూడెంట్స్ అందరికీ కాస్త మోటివేషన్గా ఉండేలాగా అందరినీ మేము అవార్డు విన్నర్స్గా డిక్లేర్ చేసి ప్రతి ఒక్కరికి ఒక మెడల్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ అందజేయడం జరిగింది. సో ఇది ఐక్యూ సమ్మిట్ వారి ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ అండి. సో ఈ విధంగా ప్రతి 6 మంత్స్కి ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తూ స్టూడెంట్స్లో ఉన్న ఐక్యూని ఎన్హాన్స్ చేయడం అనేది మా మెయిన్ ఆబ్జెక్టివ్గా మేము పెట్టుకొని ఈ ఐక్యూ సమ్మిట్ అనే సంస్థ స్థాపించడం జరిగింది.
అంటే ఈ ఐక్యూ సమ్మిట్ వల్ల యూజెస్ ఏంటి అంటే ఐక్యూ సమ్మిట్లో ఫర్దర్ ఏంటంటే అసలు బేసిక్గా పిల్లలకు ఐక్యూ అనే దాని మీద అవగాహన రావడము. ఎందుకంటే ఐక్యూ అనేది కాన్సెప్ట్ పిల్లలకి లేకపోతే, ఐక్యూ అనే స్కిల్ పిల్లలకు లేకపోతే వాళ్ళు ఎంత పెద్ద డిగ్రీ చదివినా సరే వాళ్ళకి కావాల్సిన కెరియర్ గ్రోత్ అనే దాని మీద ఖచ్చితంగా డిఫికల్టీస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అసలు బేసిక్ ఐక్యూ అంటే ఏంటి, టెక్నాలజీ పరంగా కాకుండా సమాజ పరంగా ఐక్యూని ఎలా వాడవచ్చు అనే చిన్న అవగాహన ఇవ్వడానికి ఈ కార్యక్రమం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు. అంటే మామూలుగా వేరే కంపెనీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకు ఫర్దర్గా సుమేధా టెక్నాలజీస్ అనేవారు VLSI టెక్నాలజీ మీద ఈసీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. వారు కూడా దీంట్లో స్పాన్సర్గా ముందుకొచ్చి దీనికి అయ్యే ఖర్చులో కాస్త బాగా వాళ్ళు కూడా భరించారు. అందుకని వాళ్ళు కూడా స్టూడెంట్స్కి ఏదో విధంగా దోహదపడాలన్నట్టుగా. సో ఆ విధంగా ఎవరైనా సరే కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే దీనికోసం వాళ్ళు ఏమైనా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలా చేయాలి అనుకుంటే దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అన్నట్టుగా మీ ఐక్యూ సమిట్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. అండ్ ఎలాగో ఐక్యూ సమిట్ ఎక్కడ జరిగినా సరే వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ స్టూడెంట్స్కి ఇది ఎప్పుడు ఫ్రీ ఎంట్రీగానే ఉంటుందండి. ఎందుకంటే స్టూడెంట్స్ యూస్ఫుల్ థింగ్స్ అనేవి వాళ్ళు చార్జ్ చేయకూడదనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆల్వేస్ వీ ఫీల్ దట్ ఐక్యూ సమిట్ షుడ్ బి ఏ ఫ్రీ ఎంట్రీ టు స్టూడెంట్స్. ఐక్యూ సమిట్ అనేది ఇప్పుడు ఇండియాకి ఫస్ట్ టైం వచ్చింది, కానీ లాస్ట్ 2 years బేసిస్గా US అండ్ ఆస్ట్రేలియాలో జరిగిందండి. కాకపోతే ఎక్కడ కూడా ఇండియాలో ఐక్యూ సమిట్ అనేది జరగలేదనే ఉద్దేశంతో ఆ ఐక్యూ సమిట్ US అండ్ ఆస్ట్రేలియా ఏం జరిగిందో చూసి దాని ప్రకారంగా ఒక ప్లాన్ చేసి ఫ్లాగ్షిప్ ఈవెంట్ డిసైడ్ చేశాము. సో ఇది ఇప్పుడు మేము అనుకున్న దానికన్నా కాస్త తక్కువ మంది వచ్చారు బేసిక్గా చెప్పాలంటే. కాకపోతే సీరియస్ ఈవెంట్స్ కూడా స్టూడెంట్స్ వస్తారు అనే మా నమ్మకాన్ని వచ్చిన వాళ్ళు నిలబెట్టారు. కాబట్టి నెక్స్ట్ టైం దీనికంటే ఇంకొంచెం యూస్ఫుల్, ఇంకొంచెం సీరియస్గా ఈవెంట్ ప్లాన్ చేసి దానికి ఇంకొంతమంది రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక మంచి ఈవెంట్ని ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని అవరోధాలు ఉంటాయి. వాటిని దాటుతూ ఒక 1 year తర్వాత ఐక్యూ సమ్మిట్కి ఒక వాల్యూ అనేది క్రియేట్ చేయాలని. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో సొంత పిల్లలనే గొంతు కోసి చంపాడు ఓ కసాయి తండ్రి. తనకు పుట్టిన పిల్లలు అని కనికరం లేకుండా చాకుతో గొంతు కోశాడు. సంగారెడ్డి జిల్లా బొంబాయి కాలనీలో నివసిస్తున్న కుమార్ అనే వ్యక్తి తన భార్య పిల్లలను రోజు వేధించేవాడు. భరించని కట్టుకున్న భార్య తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఎవరూ లేని సమయంలో రాత్రి నిద్రిస్తుండగా 7 సంవత్సరాల అఖిల్, 4 సంవత్సరాల శరణ్య, 10 సంవత్సరాల మల్లేశ్వరి ముగ్గురిలో 2 పిల్లలను గొంతు కోసి చంపాడు. పెద్ద కూతురు మల్లేశ్వరిపై హత్యకు పాల్పడుతుండగా తప్పించుకుని పారిపోయింది. సంఘటన తెలిసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద కూతురు మల్లేశ్వరికి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అమరవరం గ్రామంలో సుమారు 20 కిలోల బంగారు నాణేలు లభ్యమయ్యాయి. గ్రామంలోని సింగతల గురువారెడ్డి నివాసంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో 4 మేకలను బలిగిచ్చి గుంట తవ్వారు. గురువారెడ్డి నివాసంలో తవ్విన గుంట నుండి వెలికితీసిన 20 కిలోల బంగారపు నాణేలను వెలికితీశారు. ఈ క్రమంలో పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన 21 ఏళ్ల యువతి మాట్లాడుతూ హిమాయత్ నగర్లోని సూత్రధార్ అనే థియేటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో నటనలోని శిక్షణ తీసుకునేందుకు 25,000 రూపాయలు రుసుము చెల్లించి శిక్షణలో చేరాను. ఇన్స్టిట్యూట్లో బ్యాచ్లో మొత్తం 9 మంది విద్యార్థులతో డైరెక్టర్ వినయ్ వర్మచే నిర్వహించబడుతుంది. అయితే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వినయ్ వర్మ మాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇచ్చిన విలేకరుల సమావేశంలో బాధితురాలు ఆవేదనను వ్యక్తం చేశారు. मगर मुझे खुशी है कि वो आगे बढ़े. हमारे टाइम में तो हम लोग पेरेंट्स को बोलते थे तो लोग कहते कोई बात नहीं, चुपचाप घर बैठ जाओ, समाज में बुराई होगी, तुम्हारा नाम खराब होएगा. मगर आज इन लोगों को इतना है कि ये आगे बढ़ सकते हैं बच्चे, इनका कंप्लेंट इनके पेरेंट्स भी आगे बढ़ते हैं. तो आप लोगों को चाहिए उसका सपोर्ट करें ताकि हमारी लड़कियां सेफ रहें. थैंक यू. మీడియా మిత్రులకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళల పట్ల ఇక్కడ అమ్మాయి పట్ల జరిగిన అన్యాయం తను ధైర్యంగా ముందుకు వచ్చి వ్యక్తం చేయడానికి తనకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి నా మీద జరిగిన ప్రయోగాలు ఇంకా వేరే వాళ్ళ మీద జరగదు. అమ్మాయిలు అంటే చాలా తక్కువ చుట్టూ చూస్తున్నారు. ఇలాంటి సినీ రంగంలో నాట్యధార వాళ్ళ పాత్రలు వేసే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అలాంటివి ఇలా క్రైమ్ గా ఆలోచించే మాస్టర్స్ ని వాళ్ళని ఖండించి అలాంటి బ్యాన్ చేయకుంటే నా పైన జరిగిన అన్యాయం ఇంకా చాలా మంది ఆడపిల్లల పైన కూడా జరుగుతుందని అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ మ్యాటర్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. అలాగే అధికారుల దగ్గరికి వెళ్ళినా కానీ ఎలాంటి న్యాయం జరగకపోవడానికి కారణం ఏంటో అనేది మాకు తెలియట్లేదు. అన్ని రంగాలలో మహిళలు ముందుకున్నారు. అమ్మాయిలు స్టడీ పర్పస్ లో చూడండి, అన్ని విషయాలలో ముందున్నప్పుడు కూడా క్రైమ్ అనేటప్పుడు అమ్మాయిల వరకు వస్తున్నప్పుడు దాన్ని ఖండించడం అనేది ఎవరు ముందుకు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో తీసుకొని అమ్మాయిలకు భద్రతా రక్షణ అయిన క్లాసెస్ ఇస్తున్నప్పుడు కూడా ఇలాంటివి ఖండించకుంటే న్యాయం ఎక్కడ ఉందండి? సొసైటీలో ఏం జరుగుతుందని చూసుకుంటూనే కూడా సపోర్ట్ ఇచ్చుకుంటూ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళని ఏం చేయలేమన్న ధీమాతో తను నేను 20 years నుంచి ఇదే పని చేస్తాను, ఇంకా ఫ్యూచర్ లో కూడా నేను ఇదే చేసుకుంటూ వెళ్తానంటే డిపార్ట్మెంట్ ఎక్కడ పోతుంది? న్యాయం ఎక్కడ పోతుంది? అంటే పిచ్చోళ్ళు అనిపిస్తున్నారా అమ్మాయిలు అంటే? అమ్మాయిలు నాకు తక్కువ చూపు చూసే వాళ్ళని చెత్తన పడుకుని వదిలే ప్రసక్తే లేదు. దీని మీద మీరు సీరియస్ గా ఖండించాలని తెలియజేస్తున్నాను. ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రిపీట్ కావద్దు. ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి వ్యక్తం చేస్తున్నప్పుడు అధికారులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని అలాంటి వాళ్ళపైన సీరియస్ గా చర్య తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అమ్మాయిలు అంటే తక్కువ చూపు చూడడం అనేది తన మీద జరిగినప్పుడు ఒక ఆమె मनोवेदना गुरी कावड़म वाला फादर వచ్చి మీట్ అవ్వడం అనే तो मैंने एक वर्कशॉप ज्वाइन किया था सूत्रधार, जो थिएटर वर्कशॉप है, ड्रामा एक्टिंग सिखाते हैं. तो वहाँ पे एवरी डे इट वाज फाइन, पर ऑन 15th April विनय वर्मा सर आस्क्ड अस टू रिमूव आवर क्लोथ्स. वी आर 9 स्टूडेंट्स, 2 लड़कियाँ थे हम लोग और बाकी पूरे लड़के. एवरीबडी रिमूव देयर क्लोथ्स. लड़की थोड़ा कॉन्शियस हुई, उसके बाद उसने भी किया. उसके बाद मुझे भी बोला गया कि करो करो करो, नहीं तो वॉक आउट ऑफ द क्लास और कल से मत आओ बोला. तो मैंने क्या किया, मैंने अपना बैग लिया, सब लिया और मैं निकल गई क्लास से. उसके बाद जाके मम्मी पापा को बोला सब कुछ, और मम्मी पापा ने फर्दर इन्वेस्टिगेशन के लिए शी टीम से हमने बात की. उसके बाद शी टीम ने भी हमको बहुत सपोर्ट किया. उसके बाद शी टीम ने नारायणगढ़ PS में हमारा कंप्लेंट दर्ज कराया. वहाँ पे भी वो सर आया, बोला कि उन्होंने ये सब किया था. उसके बाद हम लोग को FIR 8 घंटे के बाद मिला कुछ. उसके बाद और कोई फर्दर एक्शन नहीं लिया गया, कुछ भी हुआ नहीं. मेरे को चाहिए कि ये सूत्रधार बंद हो जाए, क्योंकि आई डोंट वांट एनी अदर, कोई लड़का भी हो लड़की भी हो, किसी को भी इस चीज़ से गुजरना नहीं चाहिए. अगर मैं गई हूँ, मैं अपने आप के लिए स्टैंड ले सकती हूँ, तो मैं दूसरों के लिए भी स्टैंड ले सकती हूँ. मेरे को दूसरों के लिए भी स्टैंड लेना है. तो मैं चाहती हूँ कि सब हम लोग को जस्टिस मिले और वो ये ऐसे वर्कशॉप्स बंद हो जाए कि ऐसे क्राइम आगे ना बढ़े. दिस इज बेसिकली अ क्राइम और मैं नहीं चाहती कि आगे बढ़े. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అదనపు కట్నం కోసం కోడలి కడుపుపై తన్నిన అత్త, బ్లేడ్తో మణికట్టు కోసిన సైకో భర్త. బెదిరించడం, లాలూచీ పడడం కేసీఆర్ కు మామూలేనన్న కాంగ్రెస్ నేత. డ్రగ్స్ కేసు విచారణ, మియాపూర్ భూముల కేసులు ఏం చేశారని కేసీఆర్ కు విజయశాంతి ప్రశ్న.
చారిత్రక మొజాంజాహి మార్కెట్లో అగ్ని ప్రమాదం. ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలన్న తెలంగాణ సీఎం. అవసరమైన వ్యూహాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించిన కేసీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.